జగన్ గుర్తు పెట్టుకో. నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జన సేన కాదు. ఖబర్దార్. హలో చెప్పన్నా. అన్న, జూనియర్ పవన్ కళ్యాణ్ గారా? చెప్పన్నా, నేనే మాట్లాడేది. అన్న నేను నీకు చాలా పెద్ద అభిమానం అన్న. బేసిక్ గా నేను వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ట్రూ కలర్ లో పడింది ఆల్రెడీ. ఓకే అన్న, కానీ మీరు మాట్లాడే విధానం అనేది చాలా రాంగ్ అన్న. ఇప్పుడు మీరు మన మన పవన్ కళ్యాణ్ మీరు చింతకాయలు గాడి అన్ని మాట్లాడినప్పుడు చింతకాయలు గాడిని నువ్వేం చేసావు? ఎవరు? చిరంజీవి గారిని చింతకాయలు గాడి ఎంత నీచంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేసావు? నేను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకోదని ఫస్ట్ ఏం చేశానంటే, డైలాగ్ పరంగా నేను డైలాగ్ గుర్తుకొచ్చి చెప్పిన అది. డైలాగ్ పరంగా అంటే ఇదేమన్నా సినిమా డైలాగ్ అంటే ఇదేమన్నా పుస్తకాల్లో రాసి పెట్టారా? శ్రీశ్రీ గారు రాశారా, లేదంటే మన ఎవరైనా పెద్ద పెద్ద కవులు రాశారా? డైలాగులు కొట్టానని చెప్పని చెబుతున్నావు నువ్వు. ఇది డైలాగా? ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి చిరంజీవి గారి జోలికి వస్తే ఎంత దూరం అయినా పోతానన్నావు. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని సాక్షాత్తు దూషించాడని చెప్పని మీ అభిమాన నాయకుడు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు, నా తల్లిని దూషించినందుకు. అప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్ళావు చెబితే నేను వెనకొచ్చి కొలత వేస్తాను నువ్వు ఎంత దూరం వెళ్ళావో. అప్పుడు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది. ఓకేనా? ఏనే ఇప్పుడు మెచ్యూరిటీ లేదు, నాకు ఇప్పుడు మెచ్యూరిటీ అర్థమైంది అన్న అంటున్నా. మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేదంటే మెచ్యూరిటీ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడలేవు కదా. సరే సరే, తప్పు అయిపోయింది. ఓకేనా? తప్పైపోయి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నది నువ్వు అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కాదు. ఇంచుమించు 40% ఓట్లేసి దేవుడు లాగా భావించే ఒక వ్యక్తిని. అది గుర్తించుకో. నువ్వు అనేది ఏదో ఒక వ్యక్తిని కాదు. మా ఆయన అంటే ఎవరినన్నారు? మా పవన్ అన్న చెత్త నా కొడుకులు చెత్త చెత్త మాటలు మాట్లాడిస్తుంటే ఎవరన్నాడు? ఎవరన్నారు? నీ సోషల్ మీడియా చూస్తలేమా? చూస్తున్నావు అంటే మరి నువ్వు ఖండించవయ్యా. నిన్ను ఇప్పుడు ఎట్లా మేము ఖండించాం? నిన్నేదన్నా బూతు మాట అన్నా? మేము చెప్పేది నిన్నేదన్నా బూతు మాట అన్నావా? ఇప్పుడు ఫోన్ చేసి రాజకీయంగానే మాట్లాడామా? నిన్నేమన్నా వ్యక్తిగతంగా మాట్లాడామా? అవునవును. నీకు వ్యక్తిగతంగా మాట్లాడే దమ్ము లేదా? మీ నాయకుడు నేర్పలేదా? ఇప్పుడు ఏం చేయాలంటారు ఇప్పుడు దానికి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలనేది కాదు. నువ్వు ఉన్న పలంగా నిమ్మకాయలు వాడి చింతకాయలు గాడి దగ్గరికి నువ్వు టికెట్లు పెట్టుకొని నువ్వు వెళ్తావు, నన్ను పంపిమంటావు. నిన్ను వాడిని నువ్వు ఏదో ఒకటి చేయాలా. ఎవరిని? మీ చిరంజీవిని అన్నందుకు నువ్వు ఏదో ఒకటి చేయాలా. రాజ్యసభ సభ్యుడైన చింతకాయలు గాడిని. ఆ మాటలు మాట్లాడొద్దన్నా, అట్లా అనకూడదు. నువ్వు ఎందుకు? నువ్వే కదా ఇప్పుడు చిరంజీవి గారి జోలు వచ్చినా పవన్ కళ్యాణ్ జోలు వచ్చినా ఎంత దూరం అయినా పోతానని నువ్వు పోదు రాని వెనక నేను వస్తానని చెబుతున్నా కదా. నేను వస్తాను చెప్తాను, మాటలు చెప్తున్నాను, ఏదో నువ్వు రెచ్చగొట్టిస్తున్నావు. మరి నాకు అర్థం రెచ్చగొట్టేది నువ్వు భలేవాడి స్వామి. నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ జోలు కానీ చిరంజీవి జోలు కానీ వస్తే ఒప్పుకోనన్నావు కాబట్టి నువ్వు ఒప్పుకోమాకనే చెబుతున్నాం మేము. నిన్నెవడు ఒప్పుకోమని చెప్పట్లా. మీరు అంత లేదే నేను చెప్పాను. ఓకే, అర్థం చేసుకో. నువ్వు నాకు పెద్ద వెనకల అందరూ ఉన్నారు కాబట్టి చెప్పినాను అదే పని. ఓకేనా? అదే చెప్పు. మరి వెనకుంది ఎవరు? మరి నీ తాత వెనకుండి నీతో ఎవరు మాట్లాడిచాడు అది కూడా చెప్పు. మరి అది కాదు నాకు మాట్లాడి నీకు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పా? నా వెనకాల ఉన్నారు, నేను వెనకాల ఎవరు లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేనేం చెప్పనన్నావు కదా. మరి నీ వెనకుండి నీతో ఎవడు చెప్పించాడు? ఇప్పుడు ఆడ జరిగిన మాట్లాడద్దు. ఎవడో మాట్లాడే మాటలు మాట్లాడద్దు. సరే, ఎవరండి సార్? ఆ సార్ ఎవరు సార్? చెప్పండి సార్. మీరు ఇవన్నీ అవసరం లేదు. ఆ సార్ ఎవరు? నీ చేత జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద స్టేజ్ మీద